స్కామ్ కేసులో ఈడీ అధికారులు దూకుడు పెంచారు. వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి నివాసంలో సోదాలు నిర్వహించారు. మొత్తం 10 బృందాలు ఏకకాలంలో హైదరాబాద్, తిరుపతి, నెల్లూరు, విజయవాడ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టాయి. తిరుపతి, తుమ్మలగుంటలోని నివాసంలో సోదాలు చేసేందుకు 6 ఈడీ అధికారులు వెళ్లారు. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి ఇంట్లో లేకపోవడం, ఇంటికి తాళం వేసి ఉండడంతో అధికారులు అక్కడే కూర్చున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి లిక్కర్ కేసు ఎట్టకేలకు కొలిక్కి వస్తున్న నేపథ్యంలోనే ఇవాళ ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా విజయవాడ, హైదరాబాదు, అలాగే తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో కూడా ఒక్కసారిగా ఈడీ అధికారులు 8 టీములుగా ఏర్పడి సోదాలు నిర్వహిస్తున్నారు. తిరుపతిలోని తుమ్మలగుంటలో ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద సోదాలు అయితే నిర్వహిస్తున్నటువంటి ఘటన అయితే మనం చూస్తున్నాం. ముఖ్యంగా దాదాపు 6 మంది అధికారులతో కూడినటువంటి టీము ఈ సోదాలు నిర్వహించేందుకు చెవిరెడ్డి ఇంటికి అయితే వచ్చారు. అయితే చెవిరెడ్డి ఇంటి కాడ బయట తాళం వేసి ఉండడంతో లోపల వరండాలోనే వాళ్ళు నిరీక్షిస్తున్నటువంటి విజువల్స్ మనం నేరుగా చూడొచ్చు. దాదాపు 6 మంది అధికారులు ఇవాళ సోదాలు నిర్వహించేందుకు రాగా చెవిరెడ్డి ఇంటి కాడ లేదు అని చెప్పి కూడా తెలిసినట్టుగా సమాచారము. అయితే ఆయన రాక కోసం అధికారులందరూ కూడా వెయిట్ చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా ఈడీకి అడాప్ట్ చేసిన నేపథ్యంలోనే ఇవాళ సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా సోదాలు నిర్వహించేందుకు వచ్చారు అధికారులు. అయితే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అతని కుమారుడు మోహిత్ రెడ్డి వీళ్ళిద్దరూ కూడా నిన్న సాయంత్రం నుంచి ఇల్లు లాక్ చేసి వెళ్ళినట్టు కూడా సమాచారము. అయితే అధికారులు ఇవాళ ఉదయం 8 గంటలకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్నారు. సోదాలు నిర్వహించేందుకు వచ్చినటువంటి అధికారులు ఎవరూ లేకపోవడంతో ఇంటి బయటే హాల్లో వరండాలోని కూర్చొని నిరీక్షిస్తున్నారు. అయితే ఇవాళ మధ్యాహ్నం వరకు అధికారులు నిరీక్షించిన పిదప చివరకు నోటీస్ ఇచ్చి తిరిగి వెళ్తారా అన్న మరో డేటు చెప్తారని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయాన్ని నిర్ధారించేందుకు అధికారులందరూ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వారి కోసం వెయిట్ చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దాదాపు లిక్కర్ కేసులో A38, A39గా ఉన్నారు. చెవిరెడ్డి A38 గాను, అలాగే మోహిత్ రెడ్డి A39గా ఉన్నటువంటి కేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో విచారణ చేపట్టేందుకు వచ్చినటువంటి అధికారులు చెవిరెడ్డి ఇంటి వద్ద కూడా నిరీక్షిస్తున్నారు. సోదాలు చేసేందుకు వచ్చినటువంటి అధికారులు ఇక్కడ నిరీక్షిస్తున్నటువంటి ఘటన అయితే చోటు చేసుకుంటా ఉంది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా అంటే హైదరాబాద్లో కూడా ఈ ఈడీ ఇవాళ సోదాలను అయితే నిర్వహిస్తూ ఉంది. ఈ లిక్కర్ కేసులో ప్రధానంగా ఉన్నటువంటి ధనంజయ రెడ్డి, రాజకేశ్ రెడ్డి, గోవింద్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తదితర 8 మంది నిందితుల ఇళ్ల వద్ద ఈడీ అధికారులు అయితే సోదాలు నిర్వహించేందుకు ఇవాళ ఏకకాలంలో సోదాలు చేపడుతున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ క్రమంలోనే తిరుపతి రూరల్లోని తుమ్మలగుంటలో ఉన్నటువంటి చెవిరెడ్డి ఇంటి వద్దకు వచ్చినటువంటి అధికారులందరూ కూడా నిరీక్షిస్తున్నట్టు ఘటన అయితే చోటు చేసుకునింది. అయితే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వస్తారా లేదా అనేది అధికారులు కొద్దిగా డౌట్ఫుల్, అంటే అనుమానం అయితే వ్యక్తం అవుతోంది. ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం అధికారులు ఏం చేయాలని పరిస్థితి తోచకుండా వెయిట్ చేస్తున్నటువంటి ఘటన కూడా తెలుస్తూ ఉంది. అయితే అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది ప్రశ్నార్థకంగా ఉంది. చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ ఇంటి వద్ద లేకపోవడంతో అధికారులు వర్తించడంతో అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే నెలకొనింది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇంటి వద్ద నుంచి.